హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే కదా, అందుకే పారిజాతం పూలు అయితే తీసుకోవడానికి వచ్చానమాట. సో మార్నింగే నా పూజ అయితే ఈరోజు ఫాస్ట్గా అయిపోయింది. బికాజ్ నేను ఈరోజు వీడియో షూట్ ఏం చేయలేదు కాబట్టి సో త్వరగా అయిపోయింది. అండ్ ఫస్ట్ అయితే మామిడాకు తగిలిచ్చేసాను. అంటే మనం మామిడి తోరణం కట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మామిడి కొమ్మలే పెట్టేసాను అనమాట. సో ఎవ్రీ ఫ్రైడే నేను మామిడాకు అయితే తీసుకొని వచ్చి పెడుతుంటాను. నెక్స్ట్ ఇక్కడ గడప కోసం పాలు, పసుపు, పచ్చకర్పూరం వేసేసి ఇంకా గడపకి ప్రతి ఫ్రైడే ఇట్లానే పెడుతూ ఉంటాను. ఆబ్వియస్లీ ఇంకా పాత వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే, పాత సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది. సో ఇక్కడ బయట మనకి ముగ్గు పెట్టుకోవడానికి వేరే ఆప్షన్ లేదండి. ఇట్లా పసుపు ఇవి పూస్తే తప్పితే మనకి ముగ్గు కనిపించదు అనమాట. సో వైట్ టైల్స్ కదా, సో నీట్గా కనిపించదు. సో అదండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇంట్లో కొంచెం అంటే మొత్తం కసు చిమ్మేసి మాప్ పెట్టేసిన తర్వాత బయట గడపకి ఇట్లా పసుపు పెట్టేస్తాను కదా. సో బయట మనకి ముగ్గు పెట్టుకోవడానికి ఇట్లా పసుపు అలికేసి వెమ్మటే మనము ముగ్గుపిండి వేసేయాలండి. వరిపిండితో వేస్తాను అనమాట. సో చాక్ పీసు అట్లా వేసినా కూడా అది కనిపించదు. నాకు వచ్చేది ఈ ముగ్గు ఒకటే అని అనుకోవద్దండి, వస్తాయి. బట్ ఏంటంటే నాకు కొంచెం స్పేస్ లేదు. ఇంటి ముందు స్పేస్ లేకపోతే మనం ముగ్గు వేయడానికి చాలా కష్టం కదా. దట్టు ఇంకా పిల్లలు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు. ఇది వేసిన ఒక 15-20 మినిట్స్ బాగానే ఉంటుందండి. ఆ తర్వాత ఇంకా పిల్లలు మొత్తం తొక్కేస్తారు. అండ్ పిచ్చుకలు కూడా వచ్చి వరిపిండి కదా, ఇవి తినడానికి పాపం వస్తూ ఉంటాయి. దానికి ఎంత రైస్ వేసినా సరే పాపం ఇంకా ఈ వరిపిండి తినడానికి వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను వరిపిండితో ముగ్గు పెట్టేస్తున్నా. ఈ మధ్య నేను బయట అయితే వరిపిండి బయట తీసుకురావట్లేదు. ఇంట్లోనే స్టోర్ రైస్ ఉంటాయి కదా, అవి మంచిగా కడిగి ఆరబెట్టేసి మిల్లుకి అయితే ఇచ్చేస్తాను అనమాట. సో అక్కడ బాగా వస్తాయి కదా, నీట్గా మెత్తగా పట్టిచ్చేస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ దేవుడి పాటలు పెట్టుకొని అండ్ వంటింటి దగ్గర కూడా ఇక్కడ ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. లిటరలీ నాకు ఒక 2 days అన్న ముగ్గు చెడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పూజా సామాగ్రి, చింతపండు, కళ్ళుప్పు, నిమ్మకాయలు వేసి ఇత్తడి సామాన్లు కొంచెం టైం పడుతుందండి నాకు అది తోమడానికి. అండ్ ఇక్కడైతే పప్పుకు పెట్టేస్తున్నా. ఆబ్వియస్లీ ఇంకా తెలుసు కదా, పప్పు సాంబార్ అయితే వేస్తున్నా ఈరోజు. సో పెసరపప్పుతో పచ్చిమిరపకాయలు, ఈరోజు చెప్పాను కదా ఫ్రైడే వచ్చిందంటే ఉల్లిపాయ, వెల్లుల్లి అట్లాంటివి ఏం వాడను అనమాట. ఒకవేళ వాడినా కూడా పిల్లలకి వేసినా అనుకోండి, నేను సపరేట్ తీసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారన్నా టీ పడాలండి. నేను ఫస్ట్ వంట చేసుకోవాలి కాబట్టి వంట చేసుకుంటూ టీ తాగేసి నాకు స్టామినా ఉండాలి. బికాజ్ ఎర్లీగా లేస్తాను కాబట్టి టీ తాగితే కొంచెం స్టామినా వస్తుంది అండ్ నాకు ఎక్కువ ఆకలి అనిపించదు అనమాట. సో ఒక పక్క తినుకుంటూ నేను ఇట్లా చేయలేను. నెక్స్ట్ ఇక్కడ దేవుడి కోసం పొంగల్ చేస్తున్నా, స్వీట్ పొంగల్ చేస్తున్నా. సో పెసరపప్పు, శనగపప్పు వేసేసి ఇట్లా బాగా ఉడికిచ్చేస్తున్నా. చెప్పాను కదా, ఈ బౌల్ వచ్చేసి నేను ఇత్తడిది దేవుడి ప్రసాదం కోసమే తీసుకున్నాను అనమాట. అది మటుకే చేస్తాను. బికాజ్ అన్ని కుక్కరు అవన్నీ ఇంతకుముందు వాడుతుంటే అండి, ఇంకా వేరే ఆప్షన్ లేక. అంటే ఒక సబ్స్క్రైబర్ చెప్పారనమాట, అట్లా మనం వంట చేసిన దాంట్లోనే మా దేవుడికి ప్రసాదం చేయకూడదు అని చెప్పేసి. అండ్ నాన్ వెజ్ అట్లా ప్రిపేర్ చేసిన దాంట్లో అయితే ప్రసాదం చేయనండి. ఓన్లీ పప్పు అట్లా చేస్తుంటాను కదా, రైస్ అట్లా కుక్ చేస్తుంటాను కదా, దాంట్లోనే చేసేదాన్ని. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మనము ఇంకా మార్చకుంటే బాగోదని చెప్పేసి సో అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కొని వచ్చాను అనమాట. సో ఇదండి ఇక్కడ నేనైతే ఇంకా వెంకటేశ్వర స్వామికి, అమ్మవార్లందరికీ ఈరోజు పారిజాతం పూలు అయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయి. సో ఈ మాసంలో పారిజాతం పూలు ఎక్కువగా వస్తుంటే అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూనో లేకపోతే ఏదైనా చదువుకుంటూ పూజ చేసుకుంటే మంచిది కదా. సో అందుకోసం. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని పారిజాతం పూలు వచ్చాయో. ఇప్పుడు ఫ్రెష్గా అనిపిస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పూజా రూమ్ అంతా పారిజాతం పూలు. అండ్ దట్టు మనం పారిజాతం పూలు చేత్తో కొయ్యకూడదు, కింద రాలిన పూలు మటుకే తీసుకొని దేవుడికి సమర్పించాలంటారు. అందుకే ఇంకా నేను ఒక టవల్ అట్లా పెట్టేసి, టవల్ కానీ చున్నీ కానీ ఏదైనా పెట్టేసి ఇంకా పూలు అయితే ఇట్లా మనం చెట్టుని కదిపిస్తే మొత్తం పూలు రాలుతాయి కదా, అవి కూడా రాలినట్లే కదండి. మరీ కింద పడిన దేవుడికి పెట్టడానికి కొంచెం మనసుకి ఎట్లో అనిపిస్తుంది. అందుకోసం అట్లా చున్నీ పెట్టేసి కదిపితే మొత్తం పూలు వచ్చేస్తాయి. ఈరోజు కొన్ని ఎక్కువ పూలు వచ్చాయి అనమాట. బికాజ్ ఇంకా ఎవరు తీసుకోలేదు, నేను మటుకే వచ్చి తీసుకున్నాను కాబట్టి నాకు దొరికాయి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఫ్రైడే కదా, శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం. సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేయాలి కదా, వంట చేస్తే మరి శారీ అంతా పాడైపోతుంది అని చెప్పేసి నేను శారీ చేంజ్ చేసుకొని ఫస్ట్ టీ పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ సామాన్లు ఉన్నాయి కదా, అవి క్లీన్ చేయాలి. సో అందుకోసం నేను ఇంకా శారీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో
బ్యాక్ సైడ్ చిన్న పిల్లల సౌండ్ వస్తుంది కదా, అందుకోసం ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను శారీ కట్టుకొని పూజ చేసేస్తాను. బికాజ్ నేను శారీ అంటే నాకు వెళ్ళి నేను కెమెరా సెట్ చేసుకొని చేసేసరికి నాకు కూడా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను ఆబ్వియస్లీ శారీ కట్టుకొనే చేస్తానండి. ఇంకా ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని నేను ఫస్ట్ ఇట్లా వంట చేసుకునే పని అట్లా ఉంటే మటుకు చేంజ్ చేసేసుకుంటా. తర్వాత సామాన్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే టైంకి ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. సో మార్నింగ్ లేచినమ్మటే ఒకసారి టీ తాగాను కదా, మళ్ళీ ఒకసారి ఇంకా కొంచెం అట్లా రిలీఫ్ అనిపిస్తుంది అండి. ఎందుకో తెలీదు, నాకు టీ క్రేవింగ్స్ ఎక్కువ అనమాట. టీ కాఫీ ఎక్కువ ఇష్టము. బయట ఎక్కడ వెళ్ళినా కూడా నేను కొంచెం మంచి ప్లేస్లో వెళ్తేనే తాగుతానండి. ఇంకా వేరే చోట తాగలేను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండాలి, నచ్చాలి కదా. సో అందుకోసం నచ్చిన చోట తాగుతుంటాను అనమాట. అండ్ బై ది వే మీషోలో నేను ఆర్డర్ పెట్టున్నానండి, చాలా క్యూట్గా ఉంది. సో జస్ట్ రూపీస్ 168 రూపీస్ ఆర్ 163 రూపీస్ ఉందండి. అండ్ మనం ఏమన్నా అంటే మసాలాస్ అవన్నీ పెట్టుకోవడానికి, లేదంటే పికిల్స్ అట్లా పెట్టుకోవడానికి అట్లా బాగుంటుందండి. చాలా బాగా నచ్చింది నాకు. దేనికైనా యూస్ అవుతుంది. అట్లీస్ట్ మనం పూజకైనా యూస్ చేయొచ్చు. పసుపు కుంకుమ అక్షింతలు అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. సో క్లీన్ చేసుకోవడానికి ఈజీగా మనకి ఇట్లా బాక్సెస్ తీసేసి క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంది. సో చాలా క్యూట్గా ఉంది కదా, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. తక్కువ రేటే కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇన్ కేస్ నేను ఇక్కడ వాడకుంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్తాను అనమాట. సో అక్కడ కూడా తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి, ఏదైనా సరే ఆర్డర్ పెట్టానంటే అది ఇక్కడ నేను యూజ్ చేసుకునే లాగా ఉంటేనే ఆర్డర్ పెడతాను. ఇన్ కేస్ నేను యూజ్ చేయకపోతే ఇంకా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట, అక్కడ వాడుకుంటారని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా ప్రశాంతంగా టీ తాగుతున్నా. పని అంతా అయిపోయిన తర్వాత టీ తాగితే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఫ్రైడే వచ్చిందంటే ప్రశాంతంగా త్వరగా పని అయిపోతుంది. అండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాకు అట్లీస్ట్ 1 అవర్ అన్న ఉంటుందండి. ఆ టైంలో నేను వీడియో ఎడిట్ చేసుకుంటాను. నైట్ టైం కుదరడం లేదనమాట, కొంచెం లేట్గా వస్తున్నాను కాబట్టి ఈవినింగ్ టైం నాకు డిన్నర్ చేసుకొని అవి క్లీన్ చేసుకునేసరికి లేట్ అయిపోతుంది. అర్లీగా లేస్తున్నాను. బయట దీపాలు కూడా పెడుతున్నాను కదా, అందుకోసం శ్రావణ మాసం కార్తీక మాసం వస్తే బయట దీపాలు ఖచ్చితంగా పెడతానండి. సో ఈరోజు నేను శారీస్ తీసుకొచ్చాను అమ్మవారికి. సో అవి నేను మీతో షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో. రోజు మార్నింగ్ ఇంకా హడావిడి ఉంటుంది. దట్టు ఇంకా శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదా, కొంచెం బాగా చేసుకోవాలి అని అనుకున్నాను. అండ్ నిన్న నాగుల చవితి కూడా అని అన్నారు. సో పుట్టలో పాలు పోసొస్తే కూడా మంచిది అని అన్నారు. కానీ నాకు ఇంట్లో పూజ చేసుకునే లోపే టైం అయిపోతుంది. సో ఇంకా నేను పుట్టలో పాలు పోసి వచ్చేది ఇంకా కష్టమే అనమాట. సండే రోజు అయితే నేను ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి కొంచెం ఇంకా ఈ మాసం అంతా మనం నాన్ వెజ్ ఏం తినేది ఉండదు. సో ఎప్పుడైనా ఈ మంత్లో ఎప్పుడైనా పాలు పోసి రావచ్చు అని చెప్పేసి ఇంటి దగ్గర అందరూ ఉంటారు. దట్టు పిల్లలు ఉంటారు, మా వారు ఉంటారు కాబట్టి సండే రోజు అయితే ఇంటి దగ్గర ఉంటామందరం, పోసి రావచ్చు అని చెప్పి అనుకున్నాను. సో ఈరోజు అయితే పూజ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే ముందు రోజే నేను అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. దట్టు ఈరోజు ప్రసాదం చేయాలి కాబట్టి ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా ఏదో కొన్ని బిట్స్ అయితే తీసుకున్నాను. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా పూజా వ్లాగ్స్. సో బై ది వే మీకు పూజా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది కదా, పూజా వ్లాగ్స్ నచ్చుతున్నాయంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదు మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను అమ్మవారికి శారీ తీసుకున్నానండి. అంటే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ కదా. సో కొన్ని అయితే సామాన్లు తెచ్చుకుంటున్నా పూజకు సంబంధించింది. సో పూజకు సంబంధించింది, ప్రసాదాలకు సంబంధించింది, సో పూజకు సంబంధించిన సామాన్లు అయితే కొన్ని తీసుకొచ్చేసాను. అంటే డైలీ కొన్ని అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. అండ్ శారీస్ కూడా తీసుకొచ్చాను అనమాట. నిన్న శారీస్ అవి తీసుకొని వచ్చాను. సో అవి కూడా షేర్ చేస్తాను అమ్మవారికి. ప్లస్ నాకు ఒక 3-4 శారీస్ అయితే తీసుకొచ్చాను. సో మనకి ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందో అక్కడే వెళ్తాను అనమాట. సో మనకి రెగ్యులర్గా అయితే నేను శారీస్ ఎక్కువ శారీస్ అయితే ఎక్కువ కట్టేది ఉండదు కదా. ఎప్పుడో ఇంకా ఫ్రైడే వచ్చినప్పుడే కట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అట్లా కడుతుంటాను కాబట్టి నేను కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే శారీస్ అయితే చూస్ చేసుకొని తీసుకొచ్చుకుంటాను. అమ్మవారికి పెట్టడానికి ఒకటి తీసుకొచ్చాను. అండ్ మామూలుగా ఇంటి దేవుడు ఉంటాడు కదా, ఇంటి దేవుడికి కూడా పెట్టడానికి ఒక శారీ, అండ్ నాకు ఒక శారీ అనమాట. సో మొత్తం 4 శారీస్ తీసుకొచ్చాను. ఆల్రెడీ ఒకటి నేను కట్టుకోవాలనుకున్నది స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. బికాజ్ అది మనకి బ్లౌజ్ అనేది కొంచెం లేట్ అవుతుంది కదా. సో అందుకే ఫస్ట్
స్టిచ్ చేశాను అనమాట. అండ్ దేవుడికి తెచ్చిన శారీస్ ఇప్పుడు చూపిస్తాను. సో చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు శ్రావణ మాసం, ఆషాఢ మాసం అట్లా వచ్చింది అనుకోండి, కొంచెం మనకి ఆఫర్స్ బాగా వస్తాయి. అంటే కొంచెం మంచిగా బాగుంటుంది అనమాట. శారీస్ 1+1 ఆఫర్ అట్లా వస్తాయి కదా, ఇలాంటి టైంలోనే తీసుకోవాలన్నమాట శారీస్. సో ఇది వచ్చి రెడ్ కలరు అండ్ ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో చాలా బాగుందండి. అంటే ఇది కెమెరా క్యాప్చర్ చేయట్లేదు కానీ సరిగ్గా రియల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అంటే నేను ఏది ట్రై చేయలేదు, మీదే వేసుకొని ట్రై చేయలేదు, బికాజ్ ఎందుకంటే మనం దేవుడికి పెడతాం కదా, ఇది అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను అనమాట. సో అంటే పెడతాం కదా, ఇంటి దేవుడికి పెడతాం కదా, సో అది పెట్టడానికి తీసుకున్నా ఈ శారీ అయితే. అండ్ ఇది వచ్చేసి ఇంకో శారీ. అండ్ నాకు ఈ కలర్ శారీ అంటే చాలా ఇష్టము. సో నాకు ఈ పింక్ కానీ పర్పుల్ కానీ థిక్ బ్లూ కానీ అట్లా చాలా ఇష్టం అనమాట. సో ఈ శారీ వచ్చేసి అమ్మవారికి కట్టించడానికి, ఇక్కడ కూర్చోబెడతాం కదా అమ్మవారికి, సో అక్కడ కట్టించడానికి, అమ్మవారికి కట్టించడానికి. సో ఇది శారీ ట్రేపింగ్ మనము ఒకరోజు ముందే చేసుకోవాలండి. లేదు అంటే లేట్ అయిపోయింది అనుకోండి, అసలు మనము అంటే నెక్స్ట్ డే మనం పూజ చేసుకోవాలి, ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి, నిత్య దీపం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాం కాబట్టి కొంచెం చూసి ఫాస్ట్గా ముందు రోజే ట్రేపింగ్ అవి చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది. సో అదనమాట, ఇది అమ్మవారికి కట్టించడానికి శారీ. సో ఈ కలర్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్. సో ఇది అమ్మవారికి కట్టడానికి శారీ. అండ్ నేను ఒకటి ఆల్రెడీ తీసుకున్నాను కదా, అది స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ అయితే నా దగ్గర ఇలాంటి కలర్ శారీస్ కానీ అంటే ఈ ప్యాటర్న్లో నా దగ్గర అసలు శారీసే లేవన్నమాట. అండ్ ఈ శారీ కూడా చూసారా ఎంత బాగుందో. నాకైతే ఇది చూడడానికి బాగా అంటే కనిపించకపోయినా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి, కట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. సో అన్ని కలర్ మిక్స్ అయి ఉన్నాయి. సో చూసారా ఎంత బాగుందో శారీ. అండ్ బ్లౌజ్ కూడా ఇదే వచ్చిందండి, బ్లూనే వచ్చింది. మనం కావాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు, బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో ఇది నేను మొత్తం ఓపెన్ చేయాలంటే మళ్ళీ మడత పెట్టడానికి టైం పడుతుంది, నాకు సరిగ్గా మడత పెట్టడానికి రాదు, అందుకోసం. సో ఇది శారీ మొత్తం ఇట్లా వచ్చింది. సో చాలా బాగున్నాయి, కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. అంటే నేను రెగ్యులర్గా అయితే డ్రెస్ సర్కిల్లో తీసుకొని వస్తాను, సో అక్కడ శారీస్ బాగుంటాయని చెప్పేసి రెగ్యులర్గా ఆడనే తీసుకొని వస్తున్నాను కాబట్టి నాకు అసలు శారీస్ అన్నీ ఏదో చూసినట్లుగానే అనిపిస్తుంది, రెగ్యులర్గా ఉన్న శారీస్ లాగానే అనిపిస్తుంది. అందుకే నేను ఈ శారీ చందనాలో తీసుకొచ్చాను అనమాట. చందనాలో శారీస్ చాలా బాగున్నాయి. సో ఇది శారీ. అక్కడ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి, అంటే రీజనబుల్ ఉన్నాయి. కాటన్ శారీ కట్టుకొని మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి శారీస్ అయితే. సో కట్టుకొని మెయింటైన్ చేసే వాళ్ళకైతే, సో నాకైతే నేను కట్టుకున్నాను అనుకోండి శారీ, దాన్ని అంటే మళ్ళీ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, అదో పెద్ద హెడ్ఏక్ అనిపిస్తుంది. అందుకే ఎక్కువ శాతం నేను కాటన్ శారీస్ నాకు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, సో అది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, నీట్గా అంటే కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది, డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది అనమాట కాటన్ ఏదైనా సరే. సో అది నేను మెయింటైన్ చేయలేను కాబట్టి కొంచెం అరుదుగా తెచ్చుకుంటాను అనమాట. సో తెచ్చుకోవడానికి తెచ్చుకుంటాను, బట్ అది కట్టుకొని మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టం అనమాట. సో అదండి ఈరోజుటి శారీస్ అయితే నేను అమ్మవారికి అండ్ వరలక్ష్మి వ్రతానికి చెప్పా కదా, అన్నీ ముందే తీసుకొచ్చి పెట్టేసుకుంటే ఆ రోజుకి కొంచెం ఫ్రీ అవుతామని చెప్పేసి సో శారీస్ తెచ్చేసుకున్నాను. అండ్ కొన్ని పూజా సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను. అండ్ మనకి ఇంకా థర్స్డే రోజు ఫ్లవర్స్ అయితే లిటరలీ అసలు నేను నిన్న తీసుకొస్తుంటేనే రేటు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా పూజ రోజు మటుకు ఇంకా ఎక్కువ ఉంటాయేమో నాకు తెలీదు. సో అట్లా అనమాట, అంత రేటు ఉన్నాయి. సో చూడాలి, ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి ఫ్లవర్స్ కూడా. అండ్ డెకరేషన్కి కొంచెం ఎక్కువ పడతాయి కాబట్టి కొన్ని ఎక్కువ పూలు అయితే తీసుకొచ్చుకోవాలి. అదండి ఈరోజు శారీస్ అయితే అమ్మవారికి తెచ్చినవి ఇవి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు మెయిన్గా ఈ పింక్ కలర్ శారీ అయితే బాగా నచ్చింది, ఎందుకంటే అమ్మవారికి కట్టిస్తే అమ్మవారిని ఈ శారీలో చూసుకోవాలని నాకు ఇష్టం. సో ఎలా ఉన్నాయి శారీస్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.